వాక్యములు మన మధ్యలో స్పర్శింపాలి. దేవుని వాక్యం మనతో పంచుకుంటుండగా ప్రార్థన పూర్వకంగా వారిగా ఉందామా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. God is good all the time, and all the time God is good. దేవుడు మంచివాడు, అన్ని వేళలా దేవుడు మంచివాడు. Can you say with me? నాతో పాటు కలిసి ఈ మాట చెప్తారా? I say God is good. You say all the time. అనగా నేను దేవుడు మంచివాడు అని చెప్పినప్పుడు మీరు అన్ని వేళలా అనే మాట అనాలి. When I say all the time, you should say God is good. నేను ఎల్లవేళలా అనే మాట అన్నప్పుడు మీరు దేవుడు మంచివాడు అనే మాట చెప్పాలి. Can you say with me 3 times? మనము వారితో పాటు కలిసి 3 మార్లు ఆ మాట చెప్తామా? God is good. దేవుడు మంచివాడు All the time. అన్ని వేళలా, All the time. అన్ని వేళలా God is good. దేవుడు మంచివాడు. అందరూ చెప్తామా? దేవుడు మంచివాడు అన్ని వేళలా, అన్ని వేళలా దేవుడు మంచివాడు. Let us pray together. Jesus said in Matthew 19:14, "Little children, come to me and do not hinder them, from the kingdom of heaven belong to such as this." అనగా దేవుని యొక్క మాటలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం ఈ మాట చదివించబడింది. యేసయ్య సెలవిచ్చిన మాట, చిన్నపిల్లలను త్రోసివేయుకుడి పరలోక రాజ్యము వారిది అని యేసయ్య సెలవిచ్చి ఉన్నాడు. Let us pray together. అందరం కలిసి ఏకీవించి ప్రార్థన చేసుకునే వారిగా ఉందామా? Every eyes closed and every knees bowed in His presence. అనగా ప్రతి మోకాలను వంగే వారిగా ఉండాలి. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దామా? అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే వారిగా ఉందామా? మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకునే వారిగా ఉందామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for your love. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. Thank you for your help. నీ సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. And thank you for your faithfulness అయ్యా, నీ యొక్క నా తండ్రి విశ్వాసమైనటువంటి జీవితం బట్టి నీకు వందనాలు. in my life. మా జీవితంలో As we learn from you, అయ్యా, నీ యొక్క జీవం నేర్చుకొని చుండగా speak to everyone. ప్రతి వారితో నీవు మాట్లాడండి అయ్యా. Use me, Lord, అయ్యా, నీవు నన్ను వాడుకోండి for your glory నీ మహిమ నిమిత్తమై. in Jesus' name we pray, amen. యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందామా? హల్లెలూయా. First of all, I thank Almighty God for giving me the grace to stand in His presence today. ఈ రోజును దేవుని పరిశుద్ధ నామము పేరట, సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవుని నామము పేరట ఆయన సన్నిధానములో నిలిచి మీ ముందు నిలిచిన విధానం బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. I also thank our church members for their prayers. అదే రీతిగా మా సంఘ సభ్యులను వారు ప్రార్థించిన ప్రార్థన బట్టి కూడా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. And I thank God for each one of you who has come here today. ఈ రోజున ఏకీవించి వచ్చిన ప్రతి వారిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. May God bless you all. దేవుడు ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. As we listen today Christmas message, ఈ రోజున మనము క్రిస్మస్ యొక్క శుభ సందేశమును వినుచుండగా for Luke 2:11. అనగా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. For who unto you is born this day in the city of David a Savior, which Christ
Christ the Lord. అనగా లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మాటలు మనం చదివినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Today I want to preach on Savior for us. అనగా ఈ రోజున మన కొరకైనటువంటి రక్షకుడు అనేటువంటి అంశాన్ని మీతో బోధించాలని ఆశపడుచున్నాను. Merry Christmas everyone. ప్రతి వారికి కూడా క్రిస్మస్ శుభములు కలుగును గాక. It is wonderful to see you all. ఈ రోజున మీ అందరినీ చూసిన విధానాన్ని బట్టి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. As we celebrate the birth of our Savior Jesus Christ. ఈ రోజున యేసు క్రీస్తు యొక్క జన్మదినమును మనం జరుపుకొనుచుండగా, If you see from the beginning, ప్రారంభము నుంచి కనుక మనం చూసినట్లయితే God himself gave a sign. అనగా దేవుడు తనంతట తాను ఒక సూచక క్రియను అనుగ్రహించి ఉన్నాడు. About the virgin would give birth. అనగా కన్యక గర్భవతి అగునని, And his son would come into the world to save us. అనగా ఆ ప్రియ కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ప్రతి వారిని కూడా రక్షించుననేటువంటి మాట. The prophets foretold the coming of Jesus. అనగా ప్రవక్తలు రానున్నటువంటి యేసు క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి ప్రవచనము. The wise man journeyed to witness his birth. అనగా జ్ఞానులు యేసు క్రీస్తు యొక్క జననం గురించి కలిపినటువంటి సాక్ష్యము. The angel announced his arrival to the world and to the shepherds. అనగా దేవదూతలు కాపరులకును మరియు లోకములోనికి రానైనటువంటి క్రీస్తును ప్రకటించిన రీతిగా And the shepherds ran to Jesus. ఆ కాపరులు యేసు వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి They saw the baby lying in manger. అనగా వారు వెళ్ళి ఆ పశువుల తొట్టెలో ఉన్నటువంటి యేసును చూచి And worshipped him with happy heart. యేసు క్రీస్తు వారిని పరిపూర్ణమైనటువంటి సంతోషకరమైన హృదయముతో వారు ఆరాధించి ఉన్నారు. Who is Savior? రక్షకుడు ఎవరు? For what we need to be saved. మనము దేని నుంచి రక్షణ పొందుకోవలసిన వారమై ఉన్నాము? Why we need Savior? మనకు ఎందుకు రక్షకుడు అవసరమై ఉన్నాడు? We will see now one after another. అనగా ఒక అంశము వెంబడి మరొక అంశాన్ని మనం చూసేవారిగా ఉందాము. I want to take your attention to 3 points. అనగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3 అంశాలను మీతో బోధించాలని ఆశపడుచున్నాను. Jesus is the Savior. అనగా మొట్టమొదటిగా యేసు ప్రభువు రక్షకుడై ఉన్నాడు. God's answer to the man's deepest need. అనగా మనిషి యొక్క హృదయాంతరంలో ఉన్నటువంటి ప్రతి కోరికకు యేసే సమాధానమై ఉన్నాడు. Turn your Bible to John 1 verses 29. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక పరిశుద్ధ గ్రంథంలో నాతో పాటు మీరు చూసినట్లయితే It is written, ఇక్కడ రాయబడి ఉంది. the next day John saw Jesus coming towards him and said, Look, the Lamb of God who takes away the sin of the Lord. అనగా మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Here's your first question. అనగా ఇక్కడ మొదటి ప్రశ్న మనము చూడగలిగితే, Who is Savior? ఎవరు రక్షకుడై ఉన్నాడు? Who takes sins of the people? అనగా ఎవరి పాపములను విమోచించగలిగిన వాడు, అనగా మన పాపములను విమోచించగలిగిన వాడు రక్షకుడై ఉన్నాడు. Second point, Jesus is the Christ. రెండవ మాటగా మనం చూసినట్లయితే యేసు ప్రభువే క్రీస్తు అయి ఉన్నారు. God promised king and anointed one. అనగా ఎవరయ్యా ఈయనంటే దేవుని చేత వాగ్దానము చేయబడి దేవుని చేత అభిషేకించబడినటువంటి వానై ఉన్నాడు. Isaiah 9 verses 6 to 7. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూద్దాం. My father will read in Telugu. అనగా మీ కొరకు మా తండ్రి గారు తెలుగులో దాన్ని చదివేవారుగా ఉంటారు. 9వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు,
వచ్చును. న్యాయము వలన నీతి వలనను రాజ్యము సిద్ధపరచుట కొరకు ఆయన సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. Our second question: for what we need to be saved? అనగా రెండవ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే దేని నుంచి మనము రక్షించబడి ఉండవాలను? We need to be saved from eternal death. అనగా మనము నిత్య మరణములో నుంచి రక్షించబడవలసిన వారమై ఉన్నాము. Third point: Jesus is the Lord. అనగా మూడవ పాయింట్ గా మనం మూడవ అంశంగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తే ప్రభువై ఉన్నాడు. God Himself come in human flesh. అనగా దేవుడే తనంతట తాను మనుష్య రూపములో ఈ లోకములోనికి ఎత్తించి ఉన్నాడు. Let us read from John 1 verses 1 and 14. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనం చూద్దాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించుండును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. This gives answer to our third question. అనగా మనము చదివినటువంటి ఈ మాట మూడవ ప్రశ్నకు సమాధానముగా మనం చూడవచ్చు. Why we need Savior? ఎందుకు మనకు రక్షకుడు అవసరమై ఉన్నాడు? I realize I am a sinner. నేను ఎరిగిన మాట ఏమిటయ్యా అంటే, నేను ఎందుకు మనకు రక్షకుడు కావాలంటే నేను పాపినని నేను ఎరిగి ఉన్నాను. And I am in the image of God. నేను దేవుని స్వరూపములో ఉన్నానని నేను గుర్తెరిగి ఉన్నాను. And I come to know we all created by God. అనగా నేను ఎరిగిన మాట ఏమిటయ్యా అంటే దేవుడు తన స్వరూపములో మనల్ని సృజించి ఉన్నాడని. We show no way or from one Father, God who gave His life. అనగా మనమందరము కూడా తెలుసుకోవాల్సిన మాట ఏమిటి అంటే మనమందరము కూడా పరమ తండ్రి అయినటువంటి దేవుని అయిన బిడ్డలమై ఉన్నామనేటువంటి మాట. I want to you think. అనగా మనమందరము కూడా ఈ మాటను ఆలోచించే వారిగా ఉండాలి. Here I want to say, ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుచున్నాను. when an egg breaks from the outer side like ants, అనగా ఏదైనా కోడిగుడ్డు గనక బయట నుంచి గనక పగిలినట్లయితే అక్కడ జీవము, అక్కడ ఎప్పుడైనా కోడిగుడ్డు బయట నుంచి గనక పగిలితే అది మరణమయ్యింది. but when it breaks from within, life begins. ఒకవేళ కోడిగుడ్డు గనక లోపల నుంచి గనక పగిలినట్లయితే అది ఒక జీవమునకు ప్రాణము ఇవ్వగలిగింది. I want to encourage you to receive Jesus as your Savior. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, మీరు యేసు ప్రభువును సురక్షకుడిగా అంగీకరించాలని. My Father will pray for us. మా తండ్రి గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Thank you, Lord, for speaking all for us. అనగా తండ్రి దేవా మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రముల తండ్రి, మహాపరిశుద్ధుల మహోన్నతమైన దైవమా, నీ పరిశుద్ధ